హాయ్ అండి, నా పేరు నలశ్రీను. మై మొబైల్ నెంబర్ ఈస్ 7207292935. నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఒక 10 years నుంచి చేస్తున్నాను. మై రీసెంట్ మూవీస్ కృష్ణమ్మ, బతీబత్, అలాగే ఇప్పుడు లైలా చేస్తున్నానండి. అలాగే మధుశాల అనే ఒక మూవీ 2 monthsలో రిలీజ్కి ఉంది. థ్యాంక్ యూ. నేను పనికిమాలోనే, నేను శాతగానుండే. నేనేమన్నా చేయటానికి మీరు నాకేమన్నా పని చెప్పారా? నన్ను అసలు మీతో కలుపుకున్నారా? ఆ దొంగలు ఎంత కిరాతకులో తెలిసి కూడా చావడానికి సిద్ధపడి మిమ్మల్ని రక్షిద్దామని వచ్చానే. కనీసం పిలిపించారు. ఇదిగో, నేనేం వాళ్ళకి ద్రోహం చేయలే. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది, బుద్ధని చెప్పినా ఎంట పడింది, కోపగించుకుంటే చావడానికి సిద్ధపడింది. ఏమయ్యా గోపన్న, మేమిద్దరం చెట్ల పుట్ల తినడం చూసిన వాడివి. అమ్మాయి చెప్పి గాయం ఎలా తాకిందో చూడలేకపోయావా? నేను కూడా అమ్మాయిని ఇష్టపడ్డాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకెవడూ ఇలువివ్వల, కనీసం మనిషిలా కూడా చూడాల, మీతో సహా, పెద్దయినా మీతో సహా. కానీ ఆ ఒక్క అమ్మాయి నన్ను గొప్పగా చూసింది. నేను లేకపోతే ఉండలేను అని నాతో చెప్పింది. అయ్యా, అందరినీ అడుగుతున్నా, ఈ సన్నాసుడి జీవితంలో అట్లాంటి మనిషితో మళ్ళీ దొరికింది. అందుకే నేను ఇష్టపడ్డాను పెద్దయ్య. కానీ నేను పరాయి వాడిని ఎప్పుడు అనుకోలేదు. మీ ఊరోనే అనుకున్నా, మీ వాడిని అనుకున్నా. మీరందరూ చెప్పేంత వరకు నేను పరాయి వాడిని గుర్తుకు రాలా, పరాయి వాడిని గుర్తుకు రాలా. అయ్యా పూజారి గారు, మీరే చెప్పారు కదయ్యా, ఎన్నో శ్లోకాలు చెప్పారు. సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయన్నా బ్రూయత్ సత్యం అప్రియం ప్రియం చానామృతం ధర్మ సనాతన అని సత్యం గురించి అంత గొప్పగా చెప్పారు. ఆ రోజు నుంచి నేను నిజాయితీగా బతుకుతున్నా. తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని నిజాయితీగా బతుకుతున్నానయ్యా. మీరందరూ నా తల్లి లేకపోయినా తల్లిని తండ్రిని మీ ఊర్లో చూసుకొని బతుకుతున్నా. అయ్యా, నా తల్లిదండ్రులు ఆరోగ్యం బాగలేక కదయ్యా చనిపోయాను. ఆ పక్క తండలో ఉన్న ఆ సేటు చంపేశాడయ్యా. అది మీ ఎవరికి తెలియదయ్యా. నేను రైతుని, పురుగు పుట్ట దరి చేరకుండా 100 ఎకరాలు కాపాడుకున్నవాడిని. దాన్ని మొత్తం తీసుకుపో, నా బిడ్డలు వదిలేయని నా తండ్రి ఆ సేటుని ఎంత ప్రతిమలన్నా వినకుండా ఆయన కళ్ళ ముందే నా అమ్మని, నా చెల్లిని అతి కిరాతకంగా గొంతుకొసి చంపాడయ్యా. పెరిగి నా కొడుకుని అక్కడే గట్టి బాంబులో దాక్కున్నా. శాతగాని వాడిలా చూశా, ఏమి చేయలేకపోయా. ఇదిగో పెద్దయ్య, ఆ రోజు నుంచి వీడిని చంపడం కోసమే, ఆ సేటుని చంపడం కోసమే ఊరూరు తిరిగా. కానీ నేనెప్పుడు ఎవరికి ద్రోహం చేద్దామనుకోలేదయ్యా. క్షమించదయ్యా. ఇంకెప్పుడు మీ కంటి కూడా చూపించు, మీ కంటికి చూపించను, కనపడను. వెళ్ళిపోతానయ్యా, వెళ్ళిపోతాను. క్షమించదయ్యా.